తెలుగుదేశం రేపు అధికారంలోకి రాగానే ముందుగా ఈ అంబేద్కర్ విదేశీ విద్య, అంబేద్కర్ పేరు తీసేశాడు, జగన్ విదేశీ విద్య అంట. వీడు అంబేద్కర్ పీకినాడు, ఆయన పెద్ద పుడింగాడ. ఆదర్శాల్లో కానీ, ఆచరణలో కానీ, ఆలోచనలో కానీ అంబేద్కర్ కాలి గోటికి పనికిరాని ఇది అంబేద్కర్ విద్య, విదేశీ విద్య పేరు తీసేసి అంబేద్కర్ జగన్ విదేశీ విద్య అని పేరు పెట్టాడు. దాని తర్వాత ప్రభుత్వం రాగానే ఏర్పడగానే అందరూ కూడా ఈ ఎస్సీ కార్పొరేషన్ ద్వారా రుణాలు ఇప్పిస్తామని ఈ సభాముఖంగా నేను తెలియజేసుకుంటున్నాను. అలాగే అందరూ కూడా ఈ యొక్క బిఏ స్టడీస్ కంప్లీట్ స్టడీస్ అందిస్తామని చెప్తున్నాను. అలాగే ఈ యొక్క సివిల్ సర్వీసెస్కి వెళ్ళే వాళ్ళందరూ కూడా ఉచితమైన శిక్షణ ఇస్తామని, ప్రతి పేద ఎస్సీ కుటుంబానికి 2 ఎకరాల కొనుగోలు భూమిని ఇస్తాము అని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడు ప్రభుత్వం ఏదో ఒక మళ్ళీ మీరు పొరపాటును ఎన్నుకున్నా అనుకోండి, అసలు జగన్ దృష్టిలో అభివృద్ధి అంటే కరప్షన్, దాచుకోవడమే అతని దృష్టిలో అభివృద్ధి అంటే ఏంటో నిర్వచనంలో కరప్షనే. ఒకసారి అని అడిగాడు ఛాన్స్, ఒక్కసారి ఎలా వచ్చాడు, అటు కోడికత్తి, తర్వాత బాబాయిని గొడ్డలి, ఇవి 2 గుర్తుంచుకోండి. అలాగే మైనారిటీస్ ఉన్నారు, మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఈ యొక్క తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మీ పట్ల ఎంతో శ్రద్ధ కనబరుస్తుంది. అలాగే ఎన్టీ రామారావు గారు, స్వర్గశ్రీ నందమూరి తారక రామారావు గారు, ఆయనకి మైనారిటీస్ అంటే మక్కువ ఎక్కువ. అందుకే మీ యొక్క అభివృద్ధి కోసం, మీ యొక్క సంక్షేమం కోసం ఆయన ఎప్పుడు పరితపించేవాడు ఆయన. అందుకే ఆయన మన దేశంలోనే మొట్టమొదటిసారిగా మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ పెట్టి మిమ్మల్ని అందరినీ ఆర్థికంగా ఆదుకున్నారు, మీలో చైతన్యాన్ని రగిల్చారు ఆయన. అలాగే మైనారిటీల ఓట్లు కేవలం రాజకీయాలకి కాకుండా మీలో కూడా సామాజిక ఆర్థిక ఒక మార్పును తీసుకురావాలని ఆయన ఆనాడు ఉర్దూని 2వ అధికారిక భాషగా ప్రకటించి అమలు చేయడం జరిగింది. అలాగే ఆయన అక్కడ హైదరాబాద్లో నాంపల్లిలో 11 అంతస్తుల హజ్ హౌస్ నిర్మించడం జరిగింది. కడపలో 25 కోట్ల రూపాయలతో హజ్ హౌస్ నిర్మించడం జరిగింది. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చాక మళ్ళీ ఒక ముస్లిం సోదరులకు 50% సబ్సిడీతో కూడిన రుణాలు సుమారుగా 45,244 మంది లబ్ధిదారులకు అందించడం జరిగింది. అలాగే ముస్లిం కుటుంబాల విద్యార్థుల విద్య వ్యాప్తి కోసం మరి ఆనాడు ఉర్దూ, ఇంగ్లీషు మీడియం గురుకుల పాఠశాలలు అయితేనేమి, లేకపోతే జూనియర్ కాలేజీలు అయితేనేమి, ఐఐటి అయితేనేమి, పాలిటెక్నిక్ కాలేజీలన్నీ కూడా స్థాపించింది మన తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి హయాంలో. అలాగే ఈ యొక్క ముస్లిం పేద విద్యార్థులు విదేశాల్లో చదువుకోవడానికి వాళ్ళకి ఆర్థికంగా 10 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందించింది మన తెలుగుదేశం ప్రభుత్వం. అలాగే నూర్ భాషా ఫెడరేషన్ ని స్థాపించి దానికి 50 కోట్ల రూపాయల్ని కేటాయించింది మన తెలుగుదేశం ప్రభుత్వం. అలాగే ఈ ముస్లిం పేద మహిళలకు వాళ్ళ వివాహానికి మరి ఎటువంటి షరతులు లేకుండా వాళ్ళకి ఈ దుల్హన్ కానుక 50,00,000 రూపాయలు 50,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. దుల్హన్ కానుక సుమారుగా 38,500 మందికి ఇవ్వడం జరిగింది. దాని తర్వాత ఈ యొక్క రంజాన్ తోఫా 11 లక్షల మంది వైట్ కార్డ్ హోల్డర్స్ కి ఈ యొక్క రంజాన్ తోఫాని ఇవ్వడం జరిగింది. రేపు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ దుల్హన్ని 50,000 అనుకుంటా 1,00,000 రూపాయలు పెంచుతామని, అలాగే బడ్జెట్ లో 1,000 నుంచి 1,500 కోట్ల రూపాయలు
మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ కి ప్రతి సంవత్సరం బడ్జెట్ లో కేటాయిస్తామని తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ యొక్క పేద ఏదైతే విదేశాలకు విద్యకి వెళ్లే పేద విద్యార్థులందరూ కూడా 20 లక్షల రూపాయలు, అలాగే రేపు రానున్న మన రాజధాని అమరావతి అక్కడ ఇస్లామిక్ కల్చరల్ సెంటర్ కోసం 5 ఎకరాల భూమిని కేటాయిస్తామని తెలియజేసుకుంటున్నాను. అలాగే ఏదైతే ఈ రిజర్వేషన్ ఉందో 4% ఏది విద్యలో ఉద్యోగాల్లో వాటికి చట్టబద్ధమైన గుర్తింపు తీసుకురావడానికి ప్రయత్నిస్తామని శ్రమిస్తామని కృషి చేస్తామని ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. అలాగే ముస్లింలకు రేపు ఎన్నికల్లో ఒక 3 ఎమ్మెల్సీలు అలాగే ఒక రాజ్యసభ అలాగే ఈ స్థానిక ఎన్నికల్లో ఏదైతే కార్పొరేషన్ మేయర్లు ఉన్నారు, మున్సిపల్ చైర్పర్సన్లు ఉన్నారో అవి కూడా మేము మీకు ఇస్తామని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం. మరి ఇన్ని నిరంతరం ప్రజల కోసం శ్రమించి తప్పించే పార్టీ మన తెలుగుదేశం పార్టీ. మరి నాడు మళ్ళీ ఎన్నికల సమరం రాబోతుంది. ఒకటే పెట్టుకో జగన్, ఈ ప్రజల యొక్క తీర్పు ఎంత సూటిగా నీ గుండెను కొడుతుందో, ఎంత నీ నమనాడుని కృంగతీస్తుందో గుర్తు పెట్టుకోమని హెచ్చరిస్తున్నాను. మీ అందరి తరఫున నీ కళ్ళు మూసుకుపోయి ఒళ్ళు మరిచి నీ ఇష్టానుసారంగా అధికారం చలాయించి ప్రజలను మట్టి కనిపించి మరీ చేసిన నీ దుర్మార్గపు పాలనకు అంతం అందించడానికి అందరూ ప్రజలంతా ఏకమై నిష్ఠాడు దీక్షగా తిప్పి కొట్టి అపజయమన్న రుచి ఎలా ఉంటుందో నీకు చూపిస్తారు. మీరంతా జగన్కి నేను ఒక హెచ్చరిక తెలియజేస్తున్నాను. అలాగే ప్రతి నరం అడుగు రక్తపు పట్టు కూడా నీ అపజయాన్ని అంగీకరించి నిన్ను చీకొట్టేలా చేసి పట్టి ఓటు అని పోటు పడుస్తారో ఎదురు చూడటానికి సిద్ధంగా ఉండమని జగన్ని నేను హెచ్చరిస్తున్నాను.